నా చేతులైతే మట్టి మట్టి అయిపోయినాయి. చాలా రోజుల తర్వాత మట్టి వాసన అయితే ఫుల్‌గా వస్తుంది. దీని కాస్ట్ ఎంతనో తెలిసి మీకు ఫీజులు ఎగిరిపోతాయి. ఒక్కొక్క చెట్టు ఎంత పడుతుందో మన ఇండియా అమౌంట్. ఇప్పుడు టైము 1:15 అవుతుంది. మిరప చెట్లు, టమోటా చెట్లు ఎట్లా నాటుతామో సేమ్ అలాగే నాటుదాము అంతే. ఇప్పుడు టైము 1:15 అవుతుంది. చెట్లు తెచ్చినాడు మా సార్. పూల మొక్కలు తెచ్చినాడు. పూల మొక్కలు భలే ఉన్నాయి. పూల మొక్కలు నీట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడంతా నాటాలన్నమాట. పొద్దున్నే ఎండ ఎక్కువ అయిపోతుంది. పొద్దున్నే ఎండ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడే వచ్చి నాటేసాయంటే సర్లే సార్ వచ్చి నాటేస్తా అని చెప్పిన. మిరప చెట్లు, టమోటా చెట్లు ఎట్లా నాటుతామో సేమ్ అలాగే నాటుదాము అంతే. ఇలా వస్తుంది చెట్టు. ఇలా తీసేయడం, లోపల ఉంటుంది. ఇది పడేసి చిన్న గుంత తీసి గుంతలు ఇది పెట్టేసి మట్టి పాటేయడమే అంతే. సింపుల్ అది. చెట్లయితే పూల మొక్కల చెట్లు అయితే చాలా ఉన్నాయి. నేను మొత్తం నాటేసి తర్వాత ఎట్లా నాటినానో ఎట్లా ఉంటాయో కలర్ ఎట్లా సెట్ చేసినామో నేను మా సార్ మళ్ళీ లాస్ట్లో చూపిస్తా. ఇలాంటిది ఒకటి వస్తుంది. ఇలాంటిది దీన్ని ఏం చేయాలంటే మనం ఎక్కడ చెట్టు మొక్క పెడతామో అలాంటి చోట కొంచెం మట్టి ఇట్లా తీసేసి బయటికి అంతే. ఇప్పుడు మట్టి తీసేస్తామా, మట్టి తీసి ఈ చెట్టు ఇది తీసుకొని దీన్ని ఇట్లా అంటే చెట్టు బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇది వేస్ట్, ఇది ప్లాస్టిక్ పడేయడమే. ఇది తీసుకోపోయి ఇప్పుడు తీసిన గుంతలో పెట్టేసి ఇలా మట్టి నాటేయడమే చుట్టుకారం. అది పూర్తిగా కవర్ అయ్యేట్టు మట్టి నాటేస్తే అయిపోయాయి. మా సార్కి, మా మేడంకి చాలా ఇష్టం ఇలాంటి పువ్వులు అంటే సమ్మర్ అయిపోయింది కదా, ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది. వింటర్ కోసం అని చెప్పేసి వీళ్ళు వింటర్లోనే నాటుతారు. ఎందుకంటే ఎండ ఉండదు ఎక్కువ. సో కాబట్టి చెట్లు అయితే బాగుంటాయి. అందుకని మా సార్ వింటర్లోనే నాటుతారు. మా మేడం చాలా ఇష్టం ఇవే. అందుకని ఇవే తెచ్చినాడు. ఈ కలర్ వైట్ కలర్ తెచ్చినాడు. ఇంకో కలర్ ఉన్నాయి అక్కడ లాస్ట్లో ఉన్నాయి. ఆ లాస్ట్లో అది మెరూన్ రెడ్ ఒకటి ఉంది. మొత్తం చెట్లు ఎక్కువ తెచ్చినాడు. దాన్ని కౌంట్ చేయాలా, నేను కౌంట్ చేసి చెప్తాను మొత్తం ఎన్ని ఉన్నాయో లాస్ట్లో. ఇలా తీసేస్తామా, ఇలా గుంత తీసి ఈ చెట్టుని నేను యాజ్ ఇట్ ఈస్ ముందు చెప్పినట్టుగానే ఇలా తీసి ఇది రావట్లేదు, ఇది వచ్చేసింది. ఇది లోపల ఎరువు వేసి మొత్తం దీన్ని వఫ్రాలో పెంచుతారు. ఇక్కడ నేను ఉండే మంతకాల సబాలమ్మలు కూడా పెంచినారు. కానీ ఇది వఫ్రాలో అయితే ఎక్కువ పెంచుతారు. ఎందుకంటే సపరేట్ అది వఫ్రా ఫామ్ కదా, అక్కడ అన్నీ హైబ్రిడ్గా పండిస్తారు. దీని కాస్ట్ ఎంతనో తెలిసి మీకు ఫీజులు ఎగిరిపోతాయి. ఒక్కొక్క చెట్టు ఎంత పడుతుందో మన ఇండియా అమౌంట్. ఇక్కడే ఇది దినార్లలో ఉంటుంది ఒక చెట్టు, ఒక పూల మొక్క. ఎందుకంటే ఇవి సీజను ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇది వైట్ తెచ్చినాడా, ఇది వైట్. ఇది పింకా, మెరూన్ రెడ్డా ఏమో నాకు తెలియదు. ఈ కలర్లో ఏం చెప్తారో మీరు ఏమంటారో దీన్ని కామెంట్ చేయండి. ఇది వైట్. ఇది తర్వాత ఇంకో కలర్ కూడా ఉంది. చూడండి డిఫరెన్స్ చూడండి. ఈ కలర్ పూలకి డిఫరెన్స్ చూడండి. ఈ రెండు ఒకటే కదా. ఇది చూడండి, ఇది సపరేట్. ఇది మెరూన్ రెడ్లో ఉంది, ఇది సపరేట్ ఉంది. ఇప్పుడు దీంట్లో మొత్తం ఇక్కడి నుంచి మొత్తం తీసుకుంటే ఇవన్నీ నాటుకుంటా పోవాలి. ఇప్పుడు నేను ఇవన్నీ నాటల్లా. మొత్తం నాటేసి మీకు లాస్ట్లో దాని రిజల్ట్ ఎలా వస్తుందో నేను చూపిస్తాను. మొత్తం నాటేసి మొత్తం అయిపోయిన తర్వాత రిజల్ట్ లాస్ట్లో ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొత్తానికైతే మొత్తం నాటేసిన చెట్లని నా చేతులు అయితే మట్టి అయిపోయినాయి. చాలా రోజుల తర్వాత మట్టి వాసన అయితే ఫుల్గా వస్తుంది. ఇక్కడ చూపిస్తా చూడండి ఎట్లా నాటినా. ఇవన్నీ మొత్తం నాటేసాను. మొత్తం ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు నాటినా. చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 1 2 3
దగ్గర దగ్గర 7 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎక్కువ మట్టిలో చేతులు పెట్టింది ఇప్పుడే 7 సంవత్సరాల నుంచి. 7 సంవత్సరాల ముందు ఏం చేస్తానేమో నేను, మా నాన్న, మా అమ్మ వచ్చి వ్యవసాయం చేస్తానేమో. అంటే మడి నాటుతా అన్నారు కదా! అక్కడ మాకు పొలాలున్నాయి. పొలం పని చేస్తా అంట. ఇంటి దగ్గర ఉండేప్పుడు అది చేస్తాను. 10th అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఇంకా 5 సంవత్సరాలు, ఇవి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, దగ్గర దగ్గర 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పెట్టిన చేతి మట్టిలో చెట్లన్నీ నాటేసినాము. మా సార్ కూడా ఉన్నాడు. మా సారు చెట్లు పెట్టేసి ఎక్కడెక్కడ సెట్ చేసినాడు. ఈ కలర్స్ అన్నీ సెట్ చేసినాము. కలర్ సెట్ చేసేది ఏం లేదు, ఎక్కువ కలర్ లేవు. వైట్ కలర్ ఉండింది, తర్వాత మెరూన్ రెడ్. ఇక్కడ వరకు వైట్ పెట్టినాము. ఆ లాస్ట్ నుంచి ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు మిగిలిన కలర్ అయితే పెట్టేసినాం. మా సార్ అయితే వెళ్ళిపోయినాడు లోపలికి. నన్ను కూడా పొమ్మని చెప్పినాడు. లేట్ అయిపోయింది, వెళ్ళిపో, మళ్ళా నిద్ర రాదు అని చెప్పినాడు. అందుకని వెళ్ళిపోతున్నాను నేను కూడా. మొత్తానికి అయితే నాటేసినాము. ఇవన్నీ అయిపోయినాయి. మీరైతే మర్చిపోకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఇన్స్టాలో కూడా ఫాలో చేసేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటా.